హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వల్లి రెసిపీస్ అండ్ టిప్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? ఫ్రెండ్స్, ఎండాకాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. మరి ఎండలకి చల్లగా ఏమైనా తాగాలి, తినాలి అనిపిస్తుంది కదా. మరి ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఉండే పుచ్చకాయ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందామా. సమ్మర్ వచ్చేసింది అంటే పుచ్చకాయని అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, జ్యూస్ కూడా ఎలా చేసేయాలో చూసేద్దాం రండి. పుచ్చకాయ జ్యూస్కి పుచ్చకాయని ముందుగా ఇలా పీసెస్ కట్ చేసుకొని లోపల ఉన్నటువంటి ఇత్తనాలు అనేవి పైన తీసేసుకుందాం. డైరెక్ట్గా మొత్తం అలానే వేసేయకుండా మనకి కంటికి కనిపించిన ఇత్తనాలు అనేవి కొన్ని తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఫస్ట్ ఈ పుచ్చకాయ ముక్కలన్నింటినీ ఒక గిన్నెలోకి వేసుకుందాము. అలానే నాకు ఒకటి చెప్పండి, ఈ పుచ్చకాయని డైరెక్ట్గా ఎలా తినడానికి ఎంతమంది ఇష్టపడతారు? అలానే పుచ్చకాయ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తినడానికి ఎంతమంది ఇష్టపడతారు? ఇలా కట్ చేసి పీసెస్ చేసుకున్న పుచ్చకాయని ఫ్రిడ్జ్లో పెట్టేసి మరీ ఎక్కువ కూలింగ్ కాకుండా కొంచెం లైట్గా కూలింగ్ అయిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ కూలింగ్ అయితే టేస్ట్ అనేది మారిపోయినట్టుగా ఉంటుంది, కానీ చల్లగా ఉంటుంది కానీ టేస్ట్ అనేది అంతగా తెలియదు. అదే లైట్ కూలింగ్ ఒక 10 నిమిషాలు, పావు గంట అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చల్లగా టేస్టీగా ఇంకా తినాలి అనిపించేంత బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టైం ఈసారి ఎప్పుడైనా. ఇంకా పుచ్చకాయ ముక్కలన్నిటినీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్ని శుభ్రంగా మరొకసారి కడిగేసి ఈ పుచ్చకాయ ముక్కలన్నిటినీ ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం లైట్గా పుదీనా ఆకులు ఒక 5-6 ఆకుల్ని కడిగేసి వేసుకోవాలి. ఇందులోనే ఒక 2-3 స్పూన్ల వరకు పంచదార అనేది మీరు తీసుకున్న పుచ్చకాయ స్వీట్ని బట్టి పంచదారని వేసుకోవచ్చు. 1 స్పూన్ ఎక్కువ లేదా తక్కువ అలా. ఇలా పంచదార కూడా వేసేసి ఒకసారి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని ఇలా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వలన మనకి ఎక్కడైనా పుచ్చకాయ ముక్కలు అనేది మెదకపోయినా, అలానే మన ఇత్తనాలు లాంటివి ఏమైనా ఉన్నా కూడా మొత్తం ఈ స్ట్రైనర్లోనే ఉండిపోతుంది కదా. కాబట్టి ఇలా ఒకసారి వడకట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా పుచ్చకాయ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పుచ్చకాయ జ్యూస్లో కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు, లేదా కొంచెంసేపు అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఆ తర్వాత అయినా సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇలా ఒక పావు గంట సేపు ఈ పుచ్చకాయ జ్యూస్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడు గ్లాస్లోకి సర్వ్ చేస్తున్నాను. ఇలా గ్లాస్లో పుచ్చకాయ జ్యూస్ ఫిల్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం గార్నిష్ కోసం పుదీనా ఆకు ఇంకా పుచ్చకాయ ముక్కని ఇలా గ్లాస్కి గుచ్చుకున్నామంటే చూడటానికి చాలా బాగుంటుంది కదా. అంతే ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈరోజు మన వీడియో? మీకు నచ్చింది కదా? అయితే మరి ఈ వీడియోని లైక్ చేశారా? ఇంకా చేయలేదా? అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, మన ఛానల్ కనుక ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. మీరు గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తేనే కదా నేను ఏ వీడియో పెట్టినా కూడా ఆ వీడియో యొక్క నోటిఫికేషన్ వెంటనే మీ వరకు వచ్చేది. కాబట్టి గంట సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.